హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో ఒక సింపుల్గా చేసుకుని ఒక టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను. అది వచ్చేసి అంజీర్ కలకండ. మామూలుగా కలకండ అందరూ చేస్తూ ఉంటారండి, కానీ నేను అంజీర్తో కలకండ చేద్దామని అనుకుంటున్నాను. ఇది చాలా సింపుల్గా ఏమీ అవ్వదు, కొంచెం కాంప్లికేటెడే, కానీ సింపుల్ స్టెప్స్తోనే చేసుకోవచ్చు కొంచెం ఓపికతో ఉంటే. అందుకోసం నేను 1/2 లీటర్ వరకు పాలనేవి తీసుకుని పొయ్యి మీద పెట్టుకున్నానండి. అలాగే ఒక 5 వరకు అంజీర్ని కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. అలాగే జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక పావు కప్ వరకు షుగర్ తీసుకుంటున్నానండి. నేను తీసుకుంటున్న 1/2 లీటర్కి ఇవి కరెక్ట్గా సరిపోతాయి. కొంచెం తీపి తగ్గించి తినే వాళ్ళకి 1 స్పూన్ వరకు తగ్గించి తీసుకోండి. అది మీ పర్సనల్ చాయిస్. నాకైతే స్వీట్ కొంచెం తగ్గించి తీసుకుంటే 1 స్పూన్ సరిపోతుంది అనిపించింది. టు బీ ఫ్రాంక్, పాలు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి. సగం అయ్యే వరకు కూడా అలాగే ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. హైలో పెట్టండి, పైకి పాలు వస్తున్నప్పుడు తగ్గించండి. అలా హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ తగ్గిపోయాక నిమ్మకాయ అనేది తీసుకుని 1 స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేయండి. అలాగే 1 స్పూన్ వరకు వాటర్ని కూడా యాడ్ చేయండి. వీటినన్నిటిని బాగా మిక్స్ చేసి అందులో వేసేసేయండి. అందులో వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి. పాలు విరగడం స్టార్ట్ అవుతాయి. ఒకవేళ విరగకపోతే కొంచెం నిమ్మరసం మళ్ళీ యాడ్ చేయండి. అలాగే కొంచెం వాటర్ని కూడా కలిపి యాడ్ చేసేసేయండి అందులో. ఒక 10 మినిట్స్లో మనకి బ్రేక్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయండి పాలు. నాకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. అదిగో చూస్తున్నారు కదా, పాలు అనేవి విరిగి ఇలా అవుతుంది. ఈ టైంలోనే మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది. చూసారు కదా వాటర్ కింద ఎలా వస్తున్నాయో, స్క్రంబుల్ అయిపోయి పాలన్నీ. ఈ టైంలో నేను మ్యాషర్ తీసుకుని మ్యాషర్తో అంజీర్ని అలాగే కలకండ్ని మ్యాష్ చేసేస్తున్నాను. ఎందుకు అంటే నాకు కొంచెం పెద్దగా కట్ చేసానేమో అనిపించింది అంజీర్, అందుకని మీరు కట్ చేసుకునేటప్పుడు ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకోండి. ఇలా తింటుంటే కలకండ్తో పాటు అంజీర్ ఫ్లేవర్ చాలా చాలా బాగుందండి. అక్కడక్కడ జీడిపప్పు పాలకులు తగులుతూ అంజీర్ ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక దగ్గర పడుతున్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకోండి. మంచి అరోమా వస్తుంది. ఇలా ఎప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలంటే ఇది బాండీ నుంచి సెపరేట్ అయిపోతూ చేతికి ఇలా పట్టుకుని చూస్తే ఉండలాగా రావాలి. అప్పుడు ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం పొయ్యి మీదే ఉంచాలండి. ఎయిదర్ హై ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్. మీడియం ఫ్లేమ్ ఈజ్ కంపల్సరీ అండి. ఇక్కడ ఈ ప్రాసెస్లో సిమ్ అస్సలు చేయొద్దు, ఎందుకంటే ఇంకా టైం పట్టేస్తుంది. అలాగే మీరు ఈ కలకండ్ ప్రాసెస్కి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటేనే మనకి మంచి కలర్ అనేది వస్తుంది. లేకపోతే కలకండ తెల్లగా ఉంటుందన్నమాట, ఒకవేళ కానీ మీరు సిమ్లో పెట్టుకుని చేసుకుంటే ప్రాసెస్. కలకండ ఎప్పుడు కూడా మందపాటి బాండి, హై ఫ్లేము కంపల్సరీ అండి. చూసారు కదా, ఇలా చేతికి అంటుకుంటున్న టైంలో, ఉండగడుతుందన్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేనైతే మీ దగ్గర కేక్ టిన్ కానీ ఏమైనా ప్లేట్ కానీ చాలా తక్కువ క్వాంటిటీలోనే చేశాను కాబట్టి నేను ఈ చిన్ని బౌల్లోకి నెయ్యి అప్లై చేసుకుని నెయ్యితో గ్రీస్ చేసుకుని ఇందులోకి గిన్నెలోకి అంతటిని షిఫ్ట్ చేసేసుకున్నాను అనమాట. సో దట్ మనకి డీమోల్డ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందనేసి నేను ఈ గిన్నెని తీసుకున్నాను. మీరు ఒక డబ్బా అయినా ఒక గ్లాస్ అయినా ఈవెన్ మీకు నచ్చిన షేప్ ఏదైనా సరే చక్కగా నెయ్యితో గ్రీస్ చేసేసుకోండి. అందులోకి షిఫ్ట్ చేసేసుకుని ఒక అరగంట పాటు అలాగే వదిలేసేయండి. కొంచెం గోరువెచ్చగా అవుతుంది. ఆ టైంకి కొంచెం ఇలా చాక్తో లూజ్ చేసుకుని డిమోల్డ్ చేసేసుకోండి. అప్పుడు ఇలా కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో కట్ చేసుకుని బాదంతో కానీ పిస్తాతో కానీ గార్నిష్ చేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని తింటుంటే ఉంటుంది. అస్సలు చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.